గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసంలో గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. సార్, మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉంటుంది తెలియచేయండి. ముందుగా మనకి ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి 2026 సంవత్సరం సెప్టెంబర్ మాసం. ఇటీవల మనకి మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు కావచ్చు, గోచార ప్రకారంగా కావచ్చు, ఈ యొక్క మేషరాశి వారిని గమనించినట్టయితే కనుక శని భగవానుడు అశుభ దృష్టితో ఉండడం 12వ స్థానంలో, అలానే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు, అలానే తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా తులారాశిలో ఉండడం, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా కూడా ఈ మేషరాశి వాళ్ళని చూసినట్టయితే కనుక మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, గ్రహరీత్య కావచ్చు, గోచారం కావచ్చు గమనించుకుంటూ ఆ నడిచేటువంటి దశలు కనుక వారికి ఏదైనా రవిదశ కానీ, చంద్రుదశ కానీ, లేదంటే శుక్రుడి దశ కానీ నడిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఆ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశాలు అయితే ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కనపడబోతున్నాయి. అందులోనూ ఈ 2020 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి కావచ్చు, ఈ వినాయక చవితి పర్వదినాల్లో అందరూ కూడా పాలు పంచుకోవటం వలన వాళ్ళకి కలిగేటువంటి లాభ నష్టాల్లో చవి చూచేటువంటి విధానం కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే కనుక మొదటిగా మనకి ఈ ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి కాబట్టి ఈ మేషరాశి వారికి ఆర్థికమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి ఇది ఒక అనువైనటువంటి కాలం అని చెప్పొచ్చు. రెండోది, ఈ శ్రావణ మాసం 11వ తారీఖు వరకు కూడా కొనసాగుతుండేది. శ్రావణ మాసం 11వ తారీఖు వరకు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా, అంటే మొదటిసారిగా పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి అయితే చాలా అనుకూలంగా అయితే కనపడుతుంది ఈ శ్రావణ మాసం 11వ తారీఖు వరకు కూడా. అలానే వ్యాపారస్తులు ఎవరైనా వ్యాపారాన్ని ఇంకా డెవలప్ చేయడానికి కానీ, ఇంకా ఏదన్నా పాడి పంటలు పండించుకునే దానికి కానీ, ఇంకేదన్నా జంతువుల్ని పెంచుకునే దాంట్లో తీసుకొచ్చుకునే దానికి కానీ ఎన్నొక్క శ్రావణ మాసంలో చాలా అద్భుతంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మేషరాశి వాళ్ళు అలాంటి ప్రయత్నం చేయొచ్చు. రైతులుగా కూడా వీరికి చాలా అద్భుతంగానే కనపడుతూ ఉంది. ఏది మేషరాశి వారికి అయితే కనుక ఏదైనా పంట భూములు పండించుకునే దానికి, పొలాలు తీసుకునే దానికి, కౌలు తీసుకునే దానికి, కొత్త రకమైన పంటలు పండించే దానికి కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఇక భాద్రపద మాసం అయితే విదేశానికి ప్రయత్నం. ఎప్పుడంటే మనకి 11వ తారీఖు నుంచి భాద్రపద మాసం వస్తుంది. అంటే విదేశానికి ప్రయత్నం ఎవరైనా చేసేవారు ఉంటే కనుక ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొచ్చు. యూనివర్సిటీ సీట్లు కూడా ప్రయత్నం చేయొచ్చు. వైట్ కాలర్ జాబ్, ఇంకేదైనా ఇక్కడ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో జాబుల కోసం ప్రయత్నం చేసేది ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే ఎవరికైనా మాట ఇవ్వకూడదు, డబ్బు ఇవ్వకూడదు, ఎవరికైనా సరే సహాయం చేయకుండా ఉండి వీరికి కోసం వీరు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కనుక బుధుడు వీరి దాంట్లో కొంచెం నీచంలో కనిపిస్తున్నారు ఈ ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి వారికి అయితే కనుక. ఈ మేషరాశి వారికి బుధుడు కన్యారాశిలో ఉన్నారు కాబట్టి నీచలో ఉంటున్నారు. అందుకాక ఈ కన్యారాశిలో 14వ తారీఖు తర్వాత ఈ రవి భగవానుడు కూడా వస్తాడు. ఇద్దరు కూడా మనకి కన్యారాశిలో ఉంటారు కాబట్టి ఈ కన్యారాశిలో ఉండేటువంటి రవి కావచ్చు, బుధుడు కావచ్చు, వీరిద్దరి వలన ఈ మేషరాశి వారికి కొంతమేర ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా డబ్బు ఇవ్వటం కానీ, మాట ఇవ్వటం కానీ అలాంటివి చేయకుండా ఉంటే మరీ మంచిది అనమాట. లేకుంటే మోసపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇకపోతే రాజకీయ రంగంలో ఉన్న, సినీ రంగంలో ఉన్న వారికి అయితే కొంచెం అవకాశాలు అయితే బాగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే వీరికి ఏంటంటే కనుక ప్రతి రోజు చేయలేకపోయినా కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. పరిహారాల కన్నా కూడా ముందు మేషరాశి వారికి ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే పుట్టిన తర్వాత ఏదోటి సాధించడానికో, ఏదోటి అనుభవించడానికో, లేదా ఏదోటి సంపాదించుకోవడానికో, గోల్స్ని రీచ్ అవ్వడానికో, బాధ్యతని నిర్వర్తించడానికో జరుగుతూ ఉంటుంది. అలానే మేషరాశి వారికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేకపోతున్నాము అనుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే, అలానే వీరి మంచితనము, వీరి చలాకీతనము, వీరి చాకచక్యతనము ఎదుటి వారికి ఇబ్బంది కలిగిస్తకుండా ఉంటూ వీరి పని వీరు చేసుకుంటూ ఉంటే కూడా వీరిపైన వీరు ఎదగకూడదని చెప్పేసి వీరిపైన ఎన్నో రకాల చెడు క్రియలు చేయించేటువంటి ఉద్దేశం కూడా చాలామందికి ఉండొచ్చు. అలా చేయించిన తర్వాత వీరికి ఏంటంటే అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. ఏదైనా హిప్నటిజము, అష్టదిబ్బందనో, చేతపడో, లేకపోతే ఇంకేదన్నా చేయించేటువంటి అవకాశాలు మెండుగానే ఉంటాయి. అవన్నీ కూడా వీరి వైపు రాకుండాను, భార్యవతల నుంచి తగాదా అవ్వకుండాను ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా పరిహారం ఒకటి చేసుకోవాలి. ఆ పరిహారంలో ఎట్లానూ వినాయక చవితి ఉంది. ఈ వినాయక చవితి పర్వదినాల్లో కనుక వీరు 2వ రోజు కానీ, 4వ రోజు కానీ, ఈ 2 రోజుల్లో కనుక ఇట్లా మేషరాశి కాబట్టి మేషరాశి వారు ఏం చేయాలంటే కనుక తెల్ల నువ్వులు, నల్లయ్య అవసరం, నల్లయ్య ఎదుటి వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. తెల్ల నువ్వులు, కొబ్బరికి వేసినటువంటి ఉండ్రాళ్ళు కానీ, కురుములు కానీ, కుడుములు, ఉండ్రాళ్ళు, లేకపోతే కనుక ఈ పాల తాలికలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏదో ఒకటైనా చేసి స్వామివారికి నైవేద్యం పెట్టాలి. 2 లేదా 4వ రోజున స్వామివారికి నైవేద్యం పెట్టేసి 118 గుంజిళ్ళు, 111 లేదా 119 వీళ్ళ ఆరోగ్యం సహకరిస్తే కనుక ఆ గుంజిళ్ళు తీసేసి కనుక ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా ఇరువురికి పెట్టినట్టయితే కనుక వీరికి ఆరోగ్య సమస్యలే కాకుండా, ఆర్థిక సమస్యలే కాకుండా వీరిపైన ఏదైనా చెడు క్రియలు జరిగినా కూడా అవి కొంతమేర తొలగేలాగైతే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిహారం ఒకటి అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అలానే వీరిపైన మనం అనుకున్నట్టుగా హిప్నటిజం కానీ ఏమైనా జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తేనే వారికి ఉన్న పరిష్కారం అవుతుంది సమస్యకి. లేదంటే మనకి గోచారం ఇలానే ఉంది, నా దరిద్రం ఇలానే ఉంది, నా టైం బాగాలేదు అని
చెప్పి మనలో మనమే సమర్థించుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. ఎక్కడేసి ఇంకొకటి అక్కడే ఉండు ఆ పనులన్నీ అవ్వకుండా ఉంటాయి అనమాట. చూడండి, మనము ప్రతిరోజు ఆలయానికి వెళ్తూ ఉంటారు, లేదా కుదిరినప్పుడు ఆలయానికి వెళ్తూ ఉంటారు, కానీ పరిస్థితులు అన్నీ అలానే ఉంటాయి. అవి దానికి పరిస్థితులు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏంటంటే అలాంటిది మనపైన ఏదైనా నరదిష్టి ఉండొచ్చు, నరఘోష ఉండొచ్చు, శత్రుభయం ఉండొచ్చు, అలాంటి పితృదోషాలు ఉండొచ్చు, కాలసర్పదోషం, నాగదోషం, ఎన్నో రకాలు ఉండొచ్చు. ఈ దోషాలన్నీ పోవాలంటే మనం ఎంతవరకు చేస్తాం ఆలయానికి వెళ్ళి? అవన్నీ చేయలేం. కాబట్టి ఎక్కడైనా గురువుని సంప్రదించమా లేకపోతే నన్ను సంప్రదించడం చేస్తే ఖచ్చితంగా వారికి సమస్య పరిష్కారం అయితే చేయొచ్చు. అలానే సెప్టెంబర్ మాసం మేషరాశి వారికి అయితే రెడ్ అండ్ బ్లాక్, బ్లూ ఈ 3 కలర్స్ కూడా బాగుంటాయి. అలానే నెంబర్లో వచ్చేసేపటికి వారికి 1, 3, 4 ఈ 3 నెంబర్లు కూడా వీరికి లక్కీ నెంబర్గా ఉంటుంది. తూర్పు దిశ ప్రయాణం వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకునైతే అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే వారు ఎక్కడైనా కర్పూరం బిళ్ళలు ఉంటాయి, కర్పూరం బిళ్ళలు వారికి వారే దిష్టి తీసుకొని వారంలో ఒకసారి అయినా సరే అవి కింద వేసేసి వారి ముందు వేసి కాల్చుకుంటూ ఉంటే నరదిష్టి ఏ రోజుకి ఆ రోజే పటాపంచలైపోతుంది. ఇక భార్యాభర్తల దగ్గర వాళ్ళు కానీ దూరం అవ్వకుండా ఉండాలని కన్నా త్వరగా పెళ్ళవాలంటే మాత్రము ఖచ్చితంగా అది గోచారమా, లేకపోతే దశల ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకేదైనా దోషాలు ఉన్నాయా ఖచ్చితంగా సంప్రదిస్తే వారి సమస్య పరిష్కారం అయితే ఓవరాల్ గా అయితే ఖచ్చితంగా మేషరాశి వారికి బాగానే ఉంటుంది సెప్టెంబర్ మాసం. మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు. ధన్యవాదాలు.